టాలీవుడ్లో బన్నీకి ఎదురే లేదు. సినిమా ఎలా ఉన్నా సరే హిట్ గ్యారంటీ. దీంతో ఇప్పుడు బన్నీ తన రేంజ్ను పెంచుకునే పనిలో పడ్డాడు. అందుకే తమిళ మార్కెట్ వైపు చూస్తున్నాడు. ఇందుకోసం త్వరలోనే లింగుస్వామి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు. ఇదే న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అయింది. మరి బన్నీ మైండ్లో ఏముంది? కోలీవుడ్ మార్కెట్ పై కన్నేసిన అల్లు అర్జున్ 2018లో డైరెక్ట్ తమిళ సినిమా. లింగుస్వామి డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా. తన ప్రతి సినిమాకు ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలని అనుకుంటాడు అల్లు అర్జున్. ఒక డాన్స్ మూమెంట్, లేదంటే అదిరిపోయే సాంగ్, కాదంటే హీరోయిన్, అది కుదరకపోతే విలన్, ఇలా ఏదో ఒక స్పెషల్ ఎలిమెంట్ తో సినిమాకు హైప్ తీసుకొస్తాడు. మగాడన్నావు, హీరో అన్నావు, జీరో అన్నావు. ఏడే నిన్ను చంపిని బాడీని పెట్రోల్ పోసి తగలబడేస్తా. రమణ అంత సీన్ లేదులే. డీజే సినిమా సక్సెస్ తో మంచి ఊపు మీదున్న అల్లు అర్జున్ ఇప్పుడు నా పేరు సూర్య అనే మూవీ స్టార్ట్ చేశాడు. మజ్ను ఫేమ్ అను ఇమాన్యుయల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. స్పైడర్ సినిమాతో మహేష్ తమిళ మార్కెట్ కు వెళ్తున్నాడు. ఇక తెలుగులో ఉన్న కొంతమంది హీరోలకు కూడా కోలీవుడ్ లో కాస్తో కుస్తో మార్కెట్ ఉంది, కానీ బన్నీకి లేదు. అయితే అల్లు అర్జున్ కి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. దీంతో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై కన్నేశాడు. నన్ను లవ్ చెయ్యేవో ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే. ప్రస్తుతం నా పేరు శివ సినిమా చేస్తున్న బన్నీ ఈ మూవీ తర్వాత డైరెక్ట్ ఓ తమిళ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాకు లింగుస్వామి డైరెక్టర్. తమిళ ఇండస్ట్రీలో లింగుస్వామికి మంచి పేరుంది. అసలు అల్లు అర్జున్ లింగుస్వామి డైరెక్షన్ లో సినిమా రాబోతుందని గతంలోనే వార్తలొచ్చాయి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. అల్లు అర్జున్ లింగుస్వామి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకసారి తీస్తారు. ఈ సినిమా కోసం ఓన్ గా డబ్బింగ్ చెప్పుకునేందుకు కూడా బన్నీ తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మరి అల్లు అర్జున్ తమిళ సినిమా చేయడం ఎంతవరకు నిజం? వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో వాస్తవం ఎంత? అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సైనికుడిగా కనిపించబోతున్న బన్నీ స్పెషల్ లుక్ కోసం అమెరికా నుంచి ఓ ట్రైనర్ని పిలిపించుకున్నాడు. ఈ సినిమాలో స్పెషల్గా కనిపించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో సినిమాకు బన్నీ అధికారికంగా కమిట్ కాలేదు. ఇక లింగుస్వామి విషయానికి వస్తే గతంలోనూ తమిళ సినిమా చేయాలనుకున్నాడు బన్నీ. ఈ సినిమాకు లింగుస్వామిని డైరెక్టర్గా అనుకున్నాడు. అయితే ఆ ప్రయత్నాలన్నీ అప్పుడే ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు బన్నీ లింగుస్వామితో సినిమా చేయడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే నా పేరు సూర్య సినిమా తర్వాత ప్రారంభమయ్యే సినిమా లింగుస్వామితోనే అవుతుంది. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ వాస్తవమే.